మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. మీనరాశి వారు 2026 జూలై మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40 నుంచి 40% సుఫలితాలను అందిస్తున్నాయి. నిజ జ్యేష్ఠ మాస, ఆషాఢ మాసాలు, తెలుగు మాసాల కలయిక అయినటువంటి ఈ 2026 ఆంగ్ల జూలై మాసంలో మీనరాశి వారికి 40 నుంచి 40% సుఫలితాలకు అవకాశం ఉంది. కుజుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూలై మాసమంతా తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యాన్ని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలకు ఆచర సాధ్యమవుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమములో సింహరాశిలో కేతు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే ఈ మీనరాశి వారు ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలను, అవకాశాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడే ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా, ఆనందంగా వారితో కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. 2026 జూలై మాసంలో ప్రతికూలంగా 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. 50 నుంచి 50% కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి ఫలితాలు కనిపిస్తుంది. మరి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెలంతా చతుర్థములో మిథున రాశిలోను జూలై 16 వరకు, జూలై 16 తర్వాత పంచమములో కర్కాటక రాశిలోను ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక ఈ మిథున కర్కాటక రాశుల్లో ఆయన సంచారం ఉంది. అది చతుర్థ పంచమ భావాలు కనుక కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, గొడవలకు అవకాశం ఉంది. ఆత్మీయులతో గొడవలకు అవకాశం ఉంది. సంతానంతో గొడవలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై నెలంతా పంచమంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యాపార నష్టాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా షష్టమంలో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. అనగా స్త్రీలు మీకు సహకరించరు. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు అధికమవుతాయి. అశాంతికి గురవుతారు. కష్టం అధికమైపోతుంది. పోటీ ప్రపంచంలో కూడా వెనకడుగు వేస్తారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సోమరిధనం వల్ల కొన్ని పనులు మీరు వాయిదా వేస్తారు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఇక వ్యయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ 2026 జూలై మాసంలో కూడా వ్యయభావంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల మీనరాశి వారికి అది 12వ భావం కావడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు అధికమవుతాయి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల మాటలు నమ్మి డబ్బును వెచ్చించి పోగొట్టుకుంటారు. డబ్బును ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకుంటారు. మోసానికి గురవుతారు. నష్టానికి గురవుతారు. మరి 2026 జూలై మాసంలో ఈ మీనరాశి వారు సూర్యుడికి, బుధుడికి, శుక్రుడికి, శనికి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో వ్యయములో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. జన్మరాశిలో సంచరించే శనిదోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూర పూజ కానీ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. పంచమ బుధ దోషం ఉంది కనుక సీతారామచంద్రమూర్తి ఆలయ సందర్శనం, తులసి ఆకుల మాలను సమర్పించడం, శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి.
చతుర్థ పంచమాలలో రవి సంచరిస్తున్నాడు గనక సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకుని ఉదయించే సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. 2026 జూలై మాసంలో ఈ మీనరాశి వారు గోధుమలు, అలసందలు అనగా బొబ్బర్లను, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.